హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బీన్స్ అండ్ క్యారెట్ కర్రీ ఎలా చేసుకోవాలో సింపుల్గా చూపిస్తాను. ఫస్ట్ బాండి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసుకోవాలి. ఇవి బాగా కొంచెం కలుపుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం కలుపుకోవాలి. అలానే ఎల్లుల్లిపాయలు కచ్చపచ్చ దంచుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోకూడదండి, ఓన్లీ వెల్లుల్లిపాయలే కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే బీన్స్ కూడా చిన్నగా నేను మీడియం సైజులో కట్ చేసుకున్నాను. మీకు నచ్చినట్లయితే చిన్నగా కట్ చేసుకోవచ్చు. బీన్స్ కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. ఇవి కలుపుకున్నాక చిన్నగా కట్ చేసుకున్నటువంటి క్యారెట్స్ ఉంటాయి కదా, క్యారెట్స్ కూడా వేసుకోవాలి. క్యారెట్స్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. 2 నిమిషాలు కలుపుకోవాలండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇంకొన్ని వీడియోస్ ఇలానే కంటిన్యూ అవుతుంది. ఈ 2 బీన్స్ క్యారెట్ వేసుకున్నాక ఒక 2 నిమిషాలు అయినాక మూత పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకున్నాక మీ రుచికి సరిపడగా ఉప్పు వేసుకోవాలి. నేను ఒక 1.5 స్పూన్ వేసానండి. వేసి బాగా కలుపుకుంటున్నాను. కలుపుకున్నాక మరొకసారి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించాలి. మరొక 2 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూసాక కూర రెడీ అయినట్లేనండి. ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మరొకసారిగా తీసి కలుపుకోవాలి. కలుపుకున్నాక కూర రెడీ అయిందండి. ఇందులో ఎలాంటి మసాలాలు ఏమీ వేయలేదు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.